హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండూరు శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ నినాదం అందుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు చేస్తున్న చర్యలు, దానికి సంబంధించిన ఒక సిన్సియర్ కార్యక్రమాలు అయితే మనం చూస్తున్నాం. బీసీలో కూడా ఒక నమ్మకం అయితే ఏర్పడతా వస్తూ ఉంది ప్రభుత్వం పైన. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్ని సంబంధించి ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం శంకుస్థాపన చేసిన సీఎం, అట్లాగే రవీంద్ర భారతిలో జరిగిన ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తను సీఎంను రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ గౌడ్గా సంబోధించాలనుకుంటున్నాను, ఎందుకంటే గౌడ్ల విషయంలో ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆ కుల అభివృద్ధి కోసం, సామాజికంగా ఎదుగుదల కోసం, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం చేస్తున్న చర్యలు, తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఆ సమాజానికి, ఆ జాతికి ఎంతో ఉపయోగపడ్డాయి. కాబట్టి ఆయన రెడ్డిగా చూడడం లేదు, రేవంత్ గౌడ్గా చూస్తున్నానని చెప్పిన ఆ వ్యాఖ్యలు కొంత చర్చకు దారితీయగా, తను మాట్లాడుతున్న సమయంలో సీఎం మాట్లాడుతూ మహేష్ గౌడ్ మాట్లాడిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ మహేష్ కుమార్ గౌడ్ తనను రేవంత్ గౌడ్గా, ఆ కులానికి సంబంధించి సభ్యుడిగా ఆయన స్వీకరించారు, సంతోషం. అట్లాగే గతంలో కూడా మాదిగలు తన మాదిగ కులానికి సంబంధించి కూడా తను ఓన్ చేసుకున్నారు, సభ్యునిగా తీసుకున్నారు అని చెప్తూ మాదిగ రిజర్వేషన్కి సంబంధించిన ఆ బిల్లుని ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసి పంపించిన ఆ నేపథ్యాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. మాదిగ కులస్తులు కూడా ఒక మాదిగ సీఎంగా ఉంటే ఎలాగైతే స్పందిస్తారో, ఎలాగైతే దానిపైన ఒక సిన్సియర్ దృష్టి పెట్టి దాన్ని ఆమోదింపజేస్తారో అసెంబ్లీలో, ఆ విధంగా ఎటువంటి వెనుకడుగు వేయకుండా 100% పర్ఫెక్షన్తో రేవంత్ రెడ్డి తమ ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం, మాదిగ రిజర్వేషన్ పోరాటానికి సంబంధించిన ఆ బిల్లును ఆయన ఆమోదింపజేసి పంపించిన వైనాన్ని గుర్తు చేస్తూ, మా మాదిగ కులస్తుడే, ఒక దళితుడే సీఎంగా ఉన్నాడా అని అనుకుంటున్నాం మేము అని ఆ ఉదాహరణను కూడా ఆయన తీసుకోవడంతో పాటు, అట్లాగే ఎన్నికల సమయంలో ముదిరాజులకు, తెలుగు కులస్తులకు, ముదిరాజు కులస్తులకు ఒక వెనుకబడిన ఆ కులానికి సంబంధించి మంత్రి పదవి ఇప్పిస్తాను, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక ముదిరాజు బిడ్డ మంత్రిగా ఉంటాడు, కేబినెట్లో ఉంటాడు అని ఏదైతే హామీలు ఇచ్చానో, అట్లాగే వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలోకి చోటు తీసుకున్నది, మంత్రివర్గంలో ఆయనకు స్థానం ఇప్పించింది, మంత్రి పదవి ఇప్పించిన విషయాన్ని ఉదాహరణిస్తూ ఆ కులస్తులు కూడా తనను ఓన్ చేసుకుంటూ ముదిరాజు బిడ్డగా తనను తీసుకుంటున్నారు, ముదిరాజు సభ్యుడిగా తనని అంగీకరిస్తున్నారు అని చెప్పి ఆయన సంతోషంగా చెప్పడం, ఆ వేదిక మీద అంటే ఒక రెడ్డి కులస్తుడిగా కాకుండా బీసీల నినాదం అందుకున్న తనను బీసీ బిడ్డగా, అట్లాగే మాదిగల పక్షాన కూడా, అణగారిపోయిన మాదిగల పక్షాన వాళ్ళు ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళు చేస్తున్న ఆ ఫలితాన్ని సక్రమంగా దాన్ని ఒక తీరం చేర్చే క్రమంలో తను కీలక పాత్ర పోషించడం, ఒక చారిత్రాత్మక ఘట్టంగా తను తీసుకున్న ఆ వైనాన్ని కూడా గుర్తు చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే తను ఒక రెడ్డి అనే ఫీలింగ్తో చూస్తున్నారు చాలామంది. కానీ బీసీల పట్ల, దళితుల పట్ల, అట్లాగే మైనారిటీల పట్ల ఏ విధమైన స్టాండ్ ఉంటుందో, పార్టీ స్టాండ్ ఎట్లా ఉందో, సీఎంగా తను ఏ విధంగా వ్యక్తిగతంగా ముందుకు పోతున్నారో, సబ్బండ వర్ణాల కోసం, అన్ని జాతుల కోసం, అన్ని వర్గాల కోసం ఏ విధంగా అయితే వాళ్ళ మేలు కోరి ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయాన్ని కూడా ఆ పాపన్న గౌడ్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడిన వైనం అందరినీ ఆకట్టుకుంది. అక్కడ ఉన్న బీసీ బిడ్డలు కావచ్చు, గౌడ్ల బిడ్డలు కావచ్చు, ఆయన ప్రసంగానికి, సీఎం ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు, చప్పట్లు కొట్టారు, హర్షధ్వానాలు వ్యక్తం చేశారు, చాలా అద్భుతంగా మాట్లాడారని చెప్పారు. అట్లాగే ఆయన చివరిగా మాట్లాడుతూ ఏమన్నారంటే, బీసీ రిజర్వేషన్ విషయంలో ఏదైతే మాట ఇచ్చాదో కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటాము. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ పార్టీకి జరిగే నష్టాన్ని పక్కకు పెట్టి ఎట్లాగైతే త్యాగం చేసి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేశారో, రాహుల్ గాంధీ నేతృత్వంలో తీసుకున్న కులగణన, బీసీల రిజర్వేషన్ సంబంధించి కూడా పార్టీ స్టాండ్ ఆ విధంగానే ఉంటుంది. దీనిపై సంపూర్ణంగా 100% ఎఫర్ట్ పెట్టి ముందుకు పోతాము, ఎట్టి పరిస్థితులు వెనుక తగ్గేది లేదని చెప్తూనే ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. మళ్ళీ బీసీ రిజర్వేషన్ పైన ఇప్పుడు కాకపోతే, కేంద్రం కనుక వినకపోతే, బీసీ రిజర్వేషన్ కనుక అమలు కాకపోతే 100 ఏళ్ళు గడిచినా కానీ బీసీల వెనుకబాటుతనాన్ని మనం మార్చలేము, వాళ్ళు వెనుకబడే ఉంటారు. ఏకైక మార్గం బీసీల అభ్యున్నతికి, వాళ్ళ విద్య, ఉపాధి, రాజకీయ వర్గాల్లో, రాజకీయ సెక్షన్లలో వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్లు ఏవైతే 42% అనుకున్నారో ఆ రిజర్వేషన్లు అమలు అయితేనే తప్ప వాళ్ళకి మేలు జరుగుతుంది తప్ప
ఇన్ని రోజులు ఎట్లయితే అణగారి ఉన్నారో మరో 100 ఏళ్ల కాలం పాటు కూడా రిజర్వేషన్లు అమలు కాకపోతే అట్లాగే ఉంటారు. 100 ఏళ్ళైనా వాళ్ళ పరిస్థితుల్లో, జీవన ప్రమాణాలలో, వాళ్ళ సమాజంలో మార్పు రాదు. కాబట్టి దీనిపైనే పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చిత్తశుద్ధితో పోరాడుతున్నాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బీసీ బిడ్డలు కూడా తను ఓన్ చేసుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.